ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నా భర్తకి మాత్రం తెలియకూడదు. అతనికి తెలియకుండా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనండి. నేను ఎవ్వరికీ హ్మ్. చెప్పను. మీ భర్తకే కాదు, ఇంకెవ్వరికి కూడా హ్మ్. తెలియనివ్వను. నేను చెప్తేనే కదా తెలుస్తుంది. నేనెవ్వరికీ చెప్పను. ఓకేనా? హ్మ్. అది ఎందుకంటే, ఈ విషయం వారికి తెలిస్తే మొత్తం స్పాయిల్ అయిపోతుంది కదా! అందుకే. ఓకే అండి. ఓకే. నేను తెలియకుండా చూసుకుంటాను. హ్మ్. మీరు కూడా తెలియకుండా చూసుకోండి. హ్మ్. అవును, డేటేమని చెప్పారు? 7థే కదా? అవును. ఎల్లుండే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనమిలా ప్లాన్ చేసిన విషయం నా భర్తకి మాత్రం తెలియకూడదు. అబ్బా! నేను చూసుకుంటానులెండి. ఇక వదిలేయండి. ఎందుకనిలా చిన్నపిల్లలాగా హ్మ్. భయపడిపోతున్నారు? అతనికి అనుమానమొస్తుందేమో అని భయంగా ఉందండి. తనకి నా మీద అనుమానమేమీ రాదు. అలా అంటారా? హ్మ్. మనం ప్లాన్ చేసిన ప్రకారమే చేద్దాం. అయ్యో! మనం అనుకున్నది జరగడానికి ఇంకా 48 అవర్స్ హ్మ్. ఉందే. దాన్ని తలుచుకుంటే చాలా టెన్షన్‌గా ఉందండి. ఛ! నేను ఇంట్లో నవ్వకండి. లేనప్పుడు నా భార్య నా స్నేహితుడితో ఇలా మీరొకరే. తందనాలాడుతుంది. అయ్యో! ఇద్దరు కలిసి నాకు ద్రోహం చేస్తున్నారు. వీళ్ళిద్దరి మాటలు వింటుంటే ఇద్దరు కలిసి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. నేను రోజు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి ఇంట్లో కూర్చొని ఇలా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారా? వీళ్ళని ఇలా వదిలేయకూడదు. దీనికి ఈరోజే ఫుల్ స్టాప్ పెడతాను. నాకే ద్రోహం చేద్దాం అనుకున్నారు కదా! ఈరోజు మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాను. ఏంటండి? ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేశారు? ఏమే? ఎరా? ఆ? ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది? ఏమైందండి మీకు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? అయినా మీకెలా అర్థం అవుతుందిలే. నేను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత హ్మ్? మీరిద్దరూ కలిసి జాలీగా ఉందాం అనుకుంటున్నారా? హ్మ్? ఇది నాకు తెలియకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నారా? భలే భలే! ఎరా, నువ్వేదో నా ఫ్రెండువని నమ్మి ఇంట్లోకి రానిస్తే నాకే ద్రోహం చేస్తావా? అవును, ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? లేదా ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటున్నారా? ఏమండి? ఏంటండి? ఇలా మాట్లాడుతున్నారు? ఏది నోటికొస్తే అది అలాగే మాట్లాడకండి. అసలు మీరేం మాట్లాడుతున్నారో నేను బయట నిల్చొని మొత్తం విన్నాను. రేయ్! మేమేం మాట్లాడుకున్నామో అది తెలుసుకుని మాట్లాడరా? ఇంకా ఏం తెలుసుకోవాలి? మీరిద్దరూ ఎంత క్లోజ్‌గా ఉంటున్నారో నాకిప్పుడు బాగా అర్థమైంది కదా! ఇంకా ఏం తెలియాలి? ఓకే. మేమేం మాట్లాడుకున్నామో నువ్వు విన్నానని చెప్తున్నావు కదా! మేమేం మాట్లాడుకున్నామో ఒకసారి నువ్వు చెప్పు. అదే చెప్పాను కదా! నువ్వేమో నా భర్తకి తెలియకుండా చూసుకోండి అని చెప్తున్నావు. వీడేమో నాకు తెలియకుండా అంత జాగ్రత్తగా ఉంటానంటున్నాడు. అంత సీక్రెటేంటో? అయ్యో! అయ్యో! వీడు మనల్ని తప్పుగా అనుకుంటున్నాడు. మీరు వాడికి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఏవండి? ఎల్లుండి మీ బర్త్‌డే కదా! హ్మ్. ఆ రోజు మీకు గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము. అందుకే మీకొక బ్రేస్లెట్ గిఫ్ట్‌గా ఇద్దామని నేను అనుకున్నాను. నా దగ్గర డబ్బులు కొంచెం తక్కువగా ఉండడం వల్ల మిగతా డబ్బులు మీ ఫ్రెండ్ దగ్గర ఇంట్రెస్ట్‌కి అడిగాను. హ్మ్. ఇతను ఉదయాన్నే డబ్బులు తెచ్చారండి. ఇద్దరూ కలిసి వెళ్లి మీకు బ్రేస్లెట్ కొన్నామండి. కానీ ఈ విషయం మీకు తెలిస్తే సర్ప్రైజ్‌గా ఉండదు కదా! అందుకే మీకు తెలియకుండా ఉండాలని మేమనుకున్నాము. అవునా? మరి ఈ బ్రేస్లెట్ ఎక్కడ? ఆగండి, నేను వెళ్లి తీసుకొస్తాను. హ్మ్. హ్మ్. ఇదిగో, ఈ బ్రేస్లెటే కొన్నాము. అయ్యయ్యో! ఈ విషయం తెలియకుండా నేను ఏవేవో మాట్లాడానే. ఛ! ఎప్పుడైనా సరే, ఏ విషయమైనా సరే, పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. పూర్తిగా తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. సారీరా బంగారం. నేను ఏదో తెలియకుండా మాట్లాడాను. ఏరా! ఒక్క క్షణంలో నా గురించి, నీ భార్య గురించి తప్పుగా అనుకున్నావు కదరా! ఛే! రేయ్! సారీరా. నన్ను క్షమించరా.